3 నెలలు మూతపడింది. పవర్ సప్లై ఇవ్వకుండా ఎన్ని విధాలుగా వేధించారు. వాళ్ళు డైరెక్ట్ కోర్టుకు కూడా వెళ్ళారు. మాకు ప్రొడక్షన్ కల్పించండి. అంటే ఏంటి, మీ ఇండస్ట్రీ పాలసీ ఎక్కడుంది? ఇక్కడున్న వాటిల్ని, ఆల్రెడీ ఉన్న వాటిల్నే సర్దుబాటు చేయలేకపోతున్నారు. ఇంకొక పక్క కంట్రీస్ నుంచి ఏ కంట్రీ అయినా ఇంకొకటైనా మన మీద ప్రేమతో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టదు. మీరు ఇలాంటి సదస్సులు పెట్టి ప్రజల్ని ఏదో డైవర్ట్ చేయడానికి మీరు తీసుకునే చర్యల్లా కనపడుతున్నాయి, కానీ ఎక్కడ పారదర్శకం లేదు మీరు తీసుకునే స్టెప్స్ వలన. ఇంకొకటి, ఆల్రెడీ ఇండోసాల్ అనే కంపెనీకి రావూరు చేవూరు అనే ప్లేసెస్లో ల్యాండ్ కేటాయించారు. కేటాయించిన దాన్ని లాస్ట్ గవర్నమెంట్లో కేటాయించారు. వాళ్ళు 500 crores పెట్టి ఆల్రెడీ ఆ ల్యాండ్స్ కొనుక్కున్నారు. అవి కాకుండా అది వేరే కంపెనీ భూ కేటాయింపుల్ని రద్దు చేసి అది వేరే కంపెనీకి ప్రొవైడ్ చేసి వీళ్ళకి ఇంకొక ప్లేస్లో ఇవ్వటానికి సిద్ధమైతే అక్కడ ఉన్న రైతులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ వ్యతిరేకించారు. మేము ఇవ్వటానికి ఒప్పుకోము, 3 పంటలు పండే భూములు మేము ఇవ్వటానికి ఎట్టి పరిస్థితులను ఒప్పుకోమని చెప్పి చేస్తున్నారు. అంటే ఏంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. వాళ్ళకి కావాలంటే ఇంకో చోటకి ఇవ్వచ్చు కదా. వీళ్ళకి క్యాన్సిల్ చేయడంలో మీ మతలబ్ ఏంటి, మీ లాబింగ్ ఏంటి? ఇక్కడ క్యాన్సిల్ చేశారు, ఇంకో చోట ఎందుకు మీరు ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? అది 1000 ఎకరాల మాగాడు ఉంది, 1000 ఎకరాల్లో మామిడి తోట ఉంది. చాలా వెరీ ఫెర్టైల్. అది ఉలవపాడు ఏరియాలో ఉన్నాయి. కరేడు టెక్నికల్గా నెల్లూరు జిల్లా కానీ ఒరిజినల్గా ప్రకాశం జిల్లా కిందకు వస్తుంది ఇది. సో ఆ ప్రాంతంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భూసేకరణ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. గ్రామస్తులు తిరగబడ్డారు. స్పెషల్ పోలీస్ ఇది కూడా పోస్టులు కూడా అక్కడ ఏర్పాటు చేసి. నేను అది కాదండి చెప్తుంది, ఆల్రెడీ వాళ్ళకి వేరే చోట భూ కేటాయింపులు జరిగినాయి. ఆ కేటాయింపులను రద్దు చేసి ఇంకో చోట మీకు ఇవ్వటానికి ఏంటి మీకున్న అక్కడ జరుగుతున్న మతలబు ఏంటి? మీకు ఇంకో కంపెనీ వేరే వీళ్ళకి కేటాయించిన భూములు వేరే కంపెనీకి కేటాయించారు. అదేదో ఇంకో చోట కేటాయించవచ్చు కదా. రాష్ట్రంలో భూములు ఎక్కడా లేవు, అనుకూల పరిస్థితులు ఏమి లేవు అని చెప్పుకోవటం కాదు కదా వాళ్ళు సోలార్ ఎనర్జీ చేసేది. దానికి ఎక్కడైనా కొద్దిగా బీడు భూములు ఉండే ప్రాంతం ఇంకోటి సెలెక్టివ్ తీసుకొని చేస్తే సరిపోయేది కదా. అంటే మీకు అంటే ఈ ఇండస్ట్రీస్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎప్పుడైతే లాస్ట్ 5 సంవత్సరాల కాలంలో సిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది విశ్వేశ్వర రెడ్డి, దాని ఎండి విశ్వేశ్వర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అది అని మీరు ఎన్నికల ప్రచారంలో అదే చెప్పారు. ఈ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీని దానికి కాంట్రాక్ట్స్ని ఎటువంటి క్రెడిబిలిటీ లేని కంపెనీకి కేటాయించారు. వాళ్ళు క్వాలిఫైడ్ కాదని మీరు ప్రచారం చేసిన అదే సబ్సిడరీ కంపెనీకి మీరు ఈ విధంగా చేస్తున్నారంటే దాంట్లో ఉంటే మీ రేపు జరగబోయేది ఏంటి? లోకల్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఆయన అక్కడి నుంచి కూడా ఇంకో చోట షిఫ్ట్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడ ఇంకో చోట కూడా సేమ్ అదే జరిగితే ఇప్పుడు రాజధానిలో ఒక ఆల్రెడీ 33,000 ఎకరాలు సేకరించారండి. నెక్స్ట్ ఇంకోసారి 40,000 ఎకరాలు కేటాయించడం కోసమని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అక్కడేం జరిగింది, అక్కడున్న ప్రజలు ఎదురు తిరిగారు. ఎందుకు తిరిగారు? ఆల్రెడీ 33,000 ఎకరాలు తీసుకున్న వాళ్ళకి ఎటువంటి కేటాయించలేదు, మీరు ఎటువంటి భూమిని కేటాయించలేదు, వాళ్ళకి ఏదో కొంత భూమిని కేటాయిస్తాం ఈ విధంగా. అంటే లైక్ రైతులకి ప్రభుత్వానికి మధ్య ఒక బిల్డర్ అండ్ ల్యాండ్ ఓనర్కి జరిగిన అగ్రిమెంట్ జరిగింది. అక్కడ ప్రభుత్వం ఎక్కడా స్వచ్ఛందంగా ఇవ్వలేదు. ప్రభుత్వం ఏం చేయాలి, ఆల్రెడీ ప్రభుత్వ భూములు ఉన్న వాటిని ఉపయోగించుకొని అక్కడ కొంత ఏదో ఒక డెవలప్మెంట్ తీసుకొచ్చి కొన్ని అక్కడ నుంచి ఒక చట్టబద్ధత, అమరావతి రాజధానికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చేసి ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదండి అమరావతి రాజధాని అని చెప్పేసి. నిన్న రెండోసారి ప్రమాణ స్వీకారానికి రెండోసారి వచ్చారు ప్రధాని మోడీ గారితో చెప్పించగలిగారా అమరావతికి ఇంకా సందేహాలు ఉన్నాయా? అమరావతి రాజధాని కాదు అనే అంటే లేదండి. అంటే చెప్తున్నా కదా, లాస్ట్ 5 years ఫస్ట్ 5 years కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదో విధంగా ల్యాండ్ సేకరించేసి రైతులకి ప్రతి నెల డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కూడా ఇచ్చారు. అంటే ప్రభుత్వ ధనాన్ని ఎటువంటి నిరుపయోగం లేకుండా నిరుపయోగం ఉన్న భూములు తీసుకొని చెప్పేసి వాళ్ళకి ప్రభుత్వ ధనాన్ని వృధాగా వేస్ట్ చేశారు. అంటే ఏంటి, వీళ్ళ పాలసీస్ ఏంటి? ప్రజల డబ్బుల్ని దుర్వినియోగం చేయటమే కదా. వీళ్ళ దగ్గర ఉన్న అప్రోచ్ ఏంటి? ఒక రాజధాని నిర్మించడం కోసం. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, ఇంకో స్టాండ్ తీసుకోవచ్చు కదా. ఈ ల్యాండ్స్ కంటే కూడా అదే రాజధాని ఉండొచ్చు. అమరావతి, గుంటూరు, తెనాల్లో ఉన్న ప్రభుత్వ భూములు తీసుకొని, అంటే పెద్ద రాజధాని అంటే అన్ని వేల ఎకరాలు అవసరం లేదు. రాజధానికి కావాల్సింది ఏంటంటే మినిమం ఫెసిలిటీస్, మినిస్టర్ క్వార్టర్స్ కానీ, మినిస్టర్కి సంబంధించి అసెంబ్లీ కానీ, సెక్రటరేట్ కానీ, తర్వాత ఆటోమేటిక్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ వాళ్ళే వస్తారు. ఇప్పుడు వైజాగ్ ఉంది, ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. అది ఇన్వెస్టర్స్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా సిద్ధంగా ఉంటారు. ఎందుకు డేటా సెంటర్ అక్కడే ఎందుకు స్టార్ట్ చేశారు? అదాని డేటా సెంటర్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, పెద్ద మహానగరం.
ఇప్పుడు లూలు లాంటి వాళ్ళు కూడా అక్కడే ఎందుకు మనం చేయాలి అనుకొని ఇప్పుడు అమరావతిలో కేటాయించారండి లూలుకి, అక్కడ వద్దనుకోగానే విజయవాడలోనే ఎందుకు అడుగుతున్నారు? లూలు మాల్ అనేది ఒక పెద్ద షాపింగ్ మాల్ లాంటిది, దాంట్లో ఎవరు కొనుక్కుంటారు? అక్కడ ఉండే సిటీస్లో ఉండేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు దగ్గరగా రాగలరు. పల్లెటూరులో నువ్వు లూలు మాల్ పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? ల్యాండ్ వరకు కేటాయించారు, వాళ్ళు ల్యాండ్ అంతే ఉంచుకుంటారు. అలా లూలు కూడా ప్రతినిధులు కూడా వాళ్ళు వచ్చి ఒక ప్రభుత్వం మీద ఇప్పుడు ఎల్లకాలం లూలు ప్రతినిధులు చెప్తారా ఈ గవర్నమెంటే ఉంటుందని? వాళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు డిసైడ్ చేయాలి. మీరు 5 సంవత్సరాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ప్రజలకి దగ్గరగా ఉన్నాయా లేదా, ప్రజలకి దానివల్ల బెనిఫిట్స్ జరిగినాయా లేదా, ఈ మాత్రమే ఆలోచిస్తారు. ప్రజలకి ఎవరి మీద ప్రేమ ఉండదు, వీళ్ళే ఉండాలి పర్టికులర్గా అనే దాని మీద ఎక్కడ ఉండదు. నువ్వు తీసుకునే నిర్ణయాలు కానీ మీ మేనిఫెస్టో కానీ ఇప్పుడు అందులో భాగంగానే కదా ఆయన బిల్డింగ్ ఆఫ్ బ్రాండ్ ఏపీ ఇందులో భాగంగానే ఆయన సింగపూర్ వెళ్తున్నారు. సుమారు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి ఆయన ఇంతవరకు ఏం తీసుకొచ్చారు, ఏ విధంగా జరిగింది డెవలప్మెంట్ అని చెప్పుకోకుండా ఐ బిల్డ్ హైదరాబాద్ అని మాత్రమే చెప్పుకుంటారు. నేను హైదరాబాద్నే చేశాను అన్నారు. 5 సంవత్సరాలు అమరావతిలో ఏం చేశారని ఏమైనా చెప్పారు ఏ రోజు అన్న? అంటే ఇప్పుడు అసెంబ్లీ సెక్రటేరియట్ ఆయన హయాంలో వచ్చినాయి కావా, కనపడవా మీకు? తాత్కాలిక అంటే ఫర్ టెక్నికల్ పర్పస్ దే హావ్ రిటర్న్ లైక్ దట్ తాత్కాలికం అని, అంతేగాని దానికి ఏం తక్కువ అండి? దానికి ఏం తక్కువ చెప్పండి మీకు? అసెంబ్లీకి సెక్రటరీకి ఏం తక్కువ? చక్కటి బిల్డింగ్స్. తెలంగాణ సెక్రటరేట్ మనం చూద్దామండి, ఎగ్జాంపుల్ రీసెంట్ గానే కట్టారు, సుమారు 500 కోట్ల రూపాయలతో చాలా మహా అద్భుతంగా కట్టారు దాన్ని. ఇప్పుడు 2018లో 2680 కోట్ల రూపాయలు పెట్టి సచివాలయానికి వీటికి కేటాయించారు. ఇప్పుడు దాని రేట్ 4000 పైచిలకు కోట్ చేస్తున్నారు. మళ్ళీ దానికి కేటాయింపులు జరిగి ఇవన్నీ జరగాలకనే ఎంత పెరిగిద్దో తెలియదు మనకి. అంటే ఇలా కేటాయించుకుంటే వెళ్తామేనా? ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో ప్రజాధనాన్ని వృధా చేయకుండా ప్రజల కోసం పనిచేద్దాం అనుకో 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఒక ఐడియా ఉంటుంది కదా. అమరావతి సెల్ఫ్ సస్టైన్ దానికి అదే నిర్మించుకోగలదు, మనం ఎక్కడ అప్పులు చేయాల్సిన అవసరం లేదని సీఎం గారు నారాయణ గారు చాలాసార్లు చెప్పారు. దానికి అప్పులు ఎందుకు తీసుకొచ్చారండి? దానికోసం ఇప్పటి వరకు 31,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు అమరావతి నిర్మాణానికి. ఇదేనా విజనరీ పరిపాలన అంటే? మధ్యలో విధ్వంస పాలన వస్తే ఏం చేస్తారు ఎవరైనా? విధ్వంసం అంటే ఆ విధ్వంసం ఏంటో చెప్పాలి కదా. ఇప్పుడు కూడా ఒకసారి డెవలప్మెంట్ చూపించండి 5 ఏళ్ళలో ఎందుకు ఏం జరిగింది చెప్పొచ్చండి. నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ అయినాయి, హాస్పిటల్స్ డెవలప్ అయినాయి, ఏదో ఎంతో కొంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగారు. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు, 4 వాటర్ రేవుల్ని తీసుకొచ్చారు. దాని ద్వారానే కదా ఈ విధంగా ఏదైతే కోస్టల్ కారిడార్ అనేది ఆంధ్రప్రదేశ్కి తలమానికం. సార్ వీ హావ్ సమ్ 972 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ కారిడార్ సార్. శ్రీకాకుళం దగ్గర మొదలెడితే మనకి కింద ఇక్కడ వరకు నెల్లూరు వరకు ఆల్మోస్ట్ తమిళనాడు టచ్ అవుతుంది. అక్కడ దాకా మనకి రిచ్ కోస్టల్ కారిడార్ ఉంది. దీన్ని ఉపయోగించుకొని డెవలప్ చేసి ఉండాల్సింది కదా. అదే ఆ డెవలప్మెంట్ చూద్దామండి. ఫస్ట్ 2 సంవత్సరాల కాలం కరోనాకి పోయింది, ఎక్కడ ఏ ఛాన్సెస్ తీసుకోవటానికి కూడా లేదు. నెక్స్ట్ 3 ఇయర్స్లో 2 ఇయర్స్ లెక్కేసుకోవాలి. ఎలక్షన్స్ 1 ఇయర్ ముందు వాళ్ళకుండే ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఎలక్షన్స్ కొద్ది ప్రజలకు ఏదో కొద్దిగా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ఈ విధంగా ఇవ్వాలి, ఫండ్స్ ఈ విధంగా డైవర్ట్ చేయాలి.